ఒక్కరితో మీరు పాలసీ చేయించాలి అంటే ఎన్నిసార్లు విజిట్ చేస్తుంటారు? చాలా సార్లు, కొంతమంది కొన్ని సంవత్సరాలు తెప్పిస్తారు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఎందుకు, నేను చచ్చిపోతే వచ్చేది నాకేం అవసరం, దీనివల్ల ఏంటి ఉపయోగము అనేది ఒక్కటి ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి, ప్రతి విలేజ్కి నన్ను తీసుకెళ్ళడం, స్టార్టింగ్లో వాళ్ళు బాగా నాకు కోఆపరేషన్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు లేడీతోటి కాదు, నువ్వు చెయ్యలేవు, నీతోటి కాని పని. ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ నిజానికి. మరి మన ఇన్సూరెన్స్ అనే ఒక సెక్టార్లో మన ఇండియా చాలా వెనకే ఉందని చెప్పాలి. ఇంకా మనకంటే చిన్న కంట్రీస్, పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీస్ చాలా చాలా ఇన్సూరెన్స్ రంగంలో ముందున్నాయి. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ మీద వాళ్ళ భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది, పిల్లల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎంత చదివించాలి. అప్పటి వరకు వాళ్ళకి అయ్యే ఖర్చు, వాళ్ళకి ఎంత అవసరం పడుతుంది, అంత సంపాదిస్తుండ్రు. బుట్టు దానిలాగా నువ్వు అని పిలిచి నాకు బిజినెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20-25 years అవుతుంది అంటున్నారు. మీరు బలవంతంగా మీరు తీసుకోండి అని ఇంపార్టెన్స్ చెప్పి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా అన్సర్టనిటీ జరిగినప్పుడు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకు వచ్చిన లక్షని వాళ్ళ దగ్గర వేసుకోవడానికి పిల్లలకు బట్టలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కొద్దిగంత అమౌంట్ ఇచ్చి, మిడిల్ క్లాస్ అనేటప్పటికీ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటారు. ఇటు తండ్రి తరఫు కానీ పిల్లలకి, తల్లి తరఫు కానీ ఎవరు ఇనిషియేట్ తీసుకొని నిలబడతారు? ఇప్పుడు మీరు ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారు? వాళ్లకు భవిష్యత్తులో జరిగే ఏదైనా ఒక సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. చేస్తుంటే వాళ్ళు ఇంకొక సైడ్ లైట్ అన్నట్టు చేస్తుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఏం భావిస్తారు, వీళ్ళకి ఏదో కమిషన్ వస్తుంది, కమిషన్ కొరకు వీళ్ళు చేయిస్తుంటారు, కాకపోతే ఇంకొకరు చేస్తారు, నాకు ఇంకో దగ్గర కమిషన్ వస్తుంది, కానీ మీ పిల్లలకు ఎవరు నిలబడతారు? 10 times MDRT అయ్యారు అని విన్నాను. ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి మా హస్బెండ్, మా పిల్లలే. అంతే అంతే, అదే టానిక్ వాళ్ళే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. విమెన్స్ డే రోజు సందర్భంగా మీకు రోజు ఒక స్పెషల్ యూనిక్ పర్సన్స్ ని పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు వ్యక్తి చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న వ్యక్తి అని చెప్పాలి. ఎందుకు? మరి ఒక వ్యాపారం చేయాలి అంటే చాలా తెలివితేటలు కావాలి. మరి ఒక ఉద్యోగం చేయాలి అంటే చదువు, నాలెడ్జ్ కావాలి. వ్యాపారమైనా ఉద్యోగమైనా నాలెడ్జ్తో సంబంధం. అండ్ మన లైఫ్ని సెక్యూర్ చేయాలి అంటే ఒక యూనిక్ పర్సన్ కావాలి. ఆ యూనిక్నెస్ అందరిలో ఉండదు. అయితే ఈరోజు మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి తను చాలా యూనిక్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఒక పర్సన్ని మెప్పించి ఒప్పించి తన పని చేయడం చాలా కష్టతరం. అందరూ మన కోసం రెడ్ కార్పెట్ వేసి ఉంచారు. ముళ్ళ దారిని పూల దారి మలుచుకోవడం చాలా తక్కువ మందికే తెలిసిన విషయం. మనతో ఈరోజు ఆకుల భాగ్యవతి గారు ఉన్నారు. తను చీఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో యునైటెడ్ ఇండియా నుంచి తను 7 star అడ్వైజర్గా ఉన్నారు. అది చాలా చాలా అసాధారణమైన విషయం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగుంటే మీతో చాలా ఫ్యామిలీస్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి కదా? నిజమేనండి. సో ఒక వ్యక్తికి జీవితం పట్ల ఒక అవగాహన రావాలి అంటే ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడే అవగాహన ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ దెబ్బ తగిలినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అనేది మీరు ముందుగానే ఊహించి మీ జాబ్లో దిగారు. మరి మీరు లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్తో లేదా ఎలాంటి ఉద్దేశంతో ఈ ఫీల్డ్కి వచ్చారు? ఎందుకంటే ఆడవాళ్ళకి ఇది చాలా చాలా టఫ్. మగవాళ్ళు ఈ ఫీల్డ్లో తిరగడం చాలా సర్వసాధారణం. ఆడవాళ్ళు ఆన్ ఫీల్డ్ వెళ్ళి
ఒకరిని మెప్పించి, ఒప్పించి తన పని చేయాలి అంటే చాలా కష్టం. నేను ముందుగా చెప్పినట్టు ఎవరు మన కోసం ఎదురు చూస్తూ పిలవరు. చాలా చాలా నిరసనల తర్వాత ఒక అనుకున్న పని అవుతది. మరి మీ లైఫ్ జర్నీలో ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ కాన్సెప్ట్ చెయ్యాలి అని? అండ్ ఎన్ని సంవత్సరాలుగా ఈ వర్క్‌లో మీరున్నారు? ఇది చాలా స్ట్రగుల్ తోటి చేయాల్సిన పని. ఫస్ట్ అసలు నేను చేస్తాను అని ఊహించలేదు. మా హస్బెండ్ తనే చేస్తాను అనుకున్నారు. కాకపోతే నన్ను ట్రైనింగ్‌కి, ఎగ్జామ్‌కి పంపేయడం వల్ల నేను ట్రైనింగ్‌లో అటెండ్ అయిన విధానం అక్కడున్న డిఎం సురేందర్ రెడ్డి సార్‌కి, బ్రాంచ్ మేనేజర్ భానుమూర్తి గారికి నేను క్లాస్ అటెండ్ అయ్యే విధానం వాళ్ళకి బాగా నచ్చి చాలా ఫోర్స్ చేసిండ్రు. మీరే చెయ్యండి, మీరైతే చేయగలరు. ఫస్ట్ 1 ఇయర్ నేను ఏమీ చేయలేదు. మీరు బాగా చేయగలుగుతారు, మీకుంది ఆ ధైర్యం అని వాళ్ళు బాగా ఫోర్స్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు నాతో పాటు ఎవ్రీ మంత్ ఒక విజిట్ లాగా రావడము, ప్రతి బ్రాంచ్‌కి, ప్రతి విలేజ్‌కి నన్ను తీసుకెళ్ళడం. స్టార్టింగ్‌లో వాళ్ళు బాగా నాకు కోఆపరేషన్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు లేడీతోటి కాదు, నువ్వు చెయ్యలేవు, నీతోటి కాని పని, నువ్వు ఎందుకొచ్చావు ఈ ఫీల్డ్‌లోకి అని చాలామంది అన్నారు. కానీ సార్ వాళ్ళు నేర్పించినది పట్టుదలగా ఖచ్చితంగా నేను చేసి చూపించాలి. నా అపోజిట్ వాళ్ళు కూడా ఇక్కడ అన్నారు, నీతోటి కాని పని, నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్‌లోకి అని. చేసి చూపించాలి, చేస్తే ఎందుకు రాదు, ఎందుకు చేయలేమని మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్ల నేను దీంట్లో ముందుకు రాగలిగాను. ఎంతోమంది వద్దు నువ్వు చేయలేవు అన్న వాళ్ళు కూడా మా ఇంటి తోడబుట్టిన దానిలాగా నువ్వు అని పిలిచి నాకు బిజినెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓహ్! గ్రేట్. ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఎన్నో సార్లు తిరిగేదాన్ని. తిరిగితే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నీకు ఇవ్వాలని ఉంది కానీ నువ్వు చేయగలుగుతావో లేవో అని మాకు భయము. ఎట్లా అన్నారు, క్లెయిమ్స్ వస్తాయి, ఎక్కడ ఫైర్ అవుతుంది, ఎక్కడ ఏదో అవుతుంది, రావాలి, సర్వేలతో చెయ్యాలి, ఇదంతా చేయడం నీ వల్ల అవుతుందా అన్నారు. ఒకసారి ఇచ్చి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పడం వల్ల మద్నూర్లో ఉన్న కాటన్ ఇండస్ట్రీస్ ఒకటిగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నాకే ఇవ్వడం అనేది జరిగింది. నేను తిరిగే విధానము, వాళ్ళకి ఇచ్చే సర్వీస్, ఇన్ టైంలో వాళ్ళకి రిన్యూవల్స్ చెప్పడము, చేయించడము, వాళ్ళ క్లెయిమ్స్ వచ్చినా వాళ్ళు ఎంబడి ఉండి మేమున్నాం, మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరూ ఉంటారు సహాయంగా మీకని చెప్పడం వల్ల వాళ్ళకు ధైర్యం ఏర్పడి నాకు నమ్మి 25 ఇయర్స్ నుంచి నాకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 25 ఇయర్స్ నుంచి కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేరు. ఇప్పటికీ నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా చూస్తారు. ప్రతి దానికి దేనికి కూడా వాళ్ళ టోటల్ ఇండస్ట్రీ కానీ, వెహికల్స్ కానీ, ఎల్ఐసి కానీ ప్రతి ఒక్కటి నేనే చేస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ నన్ను నమ్మడం. ఒక లేడీ ఏజెంట్ని ఫస్ట్లో భయపడ్డా, ఇప్పుడు ఫుల్ సపోర్ట్గా, కోఆపరేట్గా నన్నే నమ్మి నాకు ఇవ్వడం అనేది చాలా నాకు గర్వంగా ఉంది. ఓకే. ఈ ఫీల్డ్ అనేది చాలా కష్టమైంది. ఒక్కొక్కరిని వెళ్ళి చెప్పటము, కన్విన్స్ చేయడము, వాళ్లకు దీని గురించి తెలియచేయడం, అవగాహన ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. నాకు మా బ్రాంచ్ మేనేజర్ వారు భానుమూర్తి సార్ బాగా నేర్పించారు. వాటి గురించి ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటి, క్లెయిమ్ అవుతే ఎట్లా ఉంటుంది తెలియాలి. ప్రాధాన్యత తెలిస్తేనే ఒక వాళ్ళు ఏదో కొంచెం ఇన్సూరెన్స్ చేసుకుంటే సరిపోతుంది అంటే కాదు. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళకి సెక్యూరిటీ ఎంత అవసరము, రేపు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడకుండా ఉండడానికి ఎంత చెయ్యాలి, మొత్తం టోటల్ స్టాక్స్ చేసే విధంగా వాళ్ళకి చెప్పటము, నేర్పించటము జరిగింది. దాంతో వాళ్ళందరూ ఇంకా కొద్దిగా ఎక్కువే చేసుకుంటారు కానీ ఎవ్వరు తక్కువ అండర్ ఇన్సూరెన్స్ ఉండాలని చూడరు. వాళ్ళు చేస్తూ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ని, వాళ్ళ చుట్టాలకు, బంధువులకు అందరికీ నా పేర్లు చెప్పి టోటల్ వాళ్ళందరి ప్రతి ఒక్కరి నా దగ్గర ఇచ్చి చేయించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అయితే మరి ఇప్పుడు ఒక్కరితో మీరు పాలసీ చేయించాలి అంటే ఎన్నిసార్లు విజిట్ చేస్తుంటారు? చాలా సార్లు. కొంతమంది కొన్ని సంవత్సరాలు తెప్పిస్తారు. నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ తెప్పిస్తారు. కానీ మనకు ఓపిక అనేది ఉండాలి. నేను ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళకి నేను కలవద్దు అని ఎప్పటికీ అనుకోవద్దు. వాళ్ళని ప్రతిసారి కలుస్తూనే ఉండాలి, వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఎందుకు, నేను చచ్చిపోతే వచ్చేది నాకేం అవసరం, దీనివల్ల ఏంటి ఉపయోగము అనేది ఒకటి ఉంటుంది. అది పోగొట్టాలి.
ఎందుకంటే ఏ టైం ఎట్లా జరుగుతుందో తెలియదు. తెలియదు. ఎంత ఉన్నా ఒక్కొక్కప్పుడు ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఒక్కొక్క టైంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగితే మొత్తం ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. అవును. కాబట్టి ఆ విలువను వాళ్ళకి తెలియచేయాలి. తెలియజేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఈ అవగాహన లేకనే ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకోవడం లేదు. ప్రతి అంటే కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ నిజానికి. మరి మన ఇన్సూరెన్స్ అనే ఒక సెక్టార్లో మన ఇండియా చాలా వెనకే ఉందని చెప్పాలి. అవును. ఇంకా మనకంటే చిన్న కంట్రీస్, పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీస్ చాలా చాలా ఇన్సూరెన్స్ రంగంలో ముందున్నాయి. వాళ్ళు సెక్యూర్డ్ ఆలోచిస్తారు. మరి ఇక్కడ మన వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్పాలి, తెలియాలి అంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ మీద వాళ్ళ భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది. పిల్లల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎంత చదివించాలి, అప్పటి వరకు వాళ్ళకి అయ్యే ఖర్చు, వాళ్ళకి ఎంత అవసరం పడుతుంది, అంత సంపాదిస్తుండ్రా, అంత ఉంటుందా, రేపటికి సడన్గా ఏదైనా జరిగి తనకేమైనా జరిగి వెళ్ళిపోతే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? మీరు కోరుకున్న గోల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కోరుకున్న గోల్ ఖచ్చితంగా మీరున్నా లేకున్నా వాళ్ళకి రావాలి అంటే వాళ్ళకి చదివించడానికి అయ్యే ఖర్చుని ముందుగానే ఎస్టిమేట్ వేసేసుకొని ఇంత అవ్వచ్చు బహుశా అనుకొని దానికి ప్లాన్గా అంత పాలసీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకేముంది, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఒకట్లా బతుకుతారు అంటే అది లైఫ్ కాదు కదా. మనని నమ్ముకొని ఉన్న పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నారు. మనం ఉంటే వాళ్ళకు బంగారు భవిష్యత్తుని ఇస్తాం. మనం లేకపోయినా అలాంటి భవిష్యత్తునే ఇవ్వాలి. అలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మనం ముందుగా వాళ్ళ గురించి ఆలోచించి ఇప్పుడు పూటకు గడిచిపోతే సరిపోయే అనుకోకుండా రేపటి భవిష్యత్తును కూడా ఊహించుకొని దానికి సరిపడు ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతైతే ఫుడ్ కొరకు మనం కష్టపడి ఈరోజు ఎంత తినాలి, ఎంత ఇంట్లో ఖర్చు అవుతుంది, దానికి ఎంతైతే పెడుతున్నామో, స్కూల్ ఫీజుల కొరకు ఎంతైతే పెడుతున్నామో, స్కూల్ ఫీజులు ఎంత ఎక్కువ ఉన్నా కూడా కట్టి చదివిస్తున్నాం. అదే విధంగా వాళ్ళ లైఫ్ సెక్యూర్డ్ అవ్వాలి అంటే అంతే విధంగా ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. పేరెంట్స్ని తక్కువ అంచనా వేయొద్దు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తీసుకుంటేనే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చు. మరి మీ కెరియర్లో ఇప్పుడు 20-25 ఇయర్స్ అవుతుంది అంటున్నారు. మీరు బలవంతంగా మీరు తీసుకోండి అని ఇంపార్టెన్స్ చెప్పి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా అన్సర్టనిటీ జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది కాబట్టి మేము సేఫ్గా సెక్యూర్గా ఆలోచించాం కాబట్టి ఇప్పుడు నిలదొక్కుని ఉన్నాము అన్న సిచ్యువేషన్స్, పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్పలను వదిలిపెట్టేద్దాం, వాళ్ళకి ఎట్లా ఉంటుంది మేము ఇస్తాము, వాళ్ళు బాగా. కాకపోతే చిన్న చిన్న ఊర్లలో ఒకప్పుడు యాక్సిడెంటల్ డెత్గా 60 రూపాయల పాలసీ చేసేవాళ్ళం. అలా ఒక విలేజ్లో చేసినాం 60 రూపాయలే వర్కర్లకు, పని వాళ్ళకు. వాళ్ళు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకు వచ్చిన లక్షని వాళ్ళ దగ్గర వేసుకోవడానికి పిల్లలకు బట్టలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కొద్దిగంత అమౌంట్ ఇచ్చి ఉండడానికి, మళ్ళీ ఇంకా మిగతా దాంట్లో నేను దగ్గరుండి ఒక పొలం ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాను. వాళ్ళైతే ఎంత ఏడ్చిండ్రో. మేము అసలు బ్రతికున్న జీవితంలో ఎప్పుడూ ఒక పొలం కొనే కెపాసిటీ లేము, మీ దయ వల్ల మీరు ఆ పాలసీ చేయించడం వల్ల మాకు నా పిల్లలకు ఒక దారి చూపించారు అని చాలా కాళ్ళ మీద పడి బాగా ఏడ్చింది ఆమె. కానీ అప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ కావచ్చు అదంతా పక్కన పెడితే వాళ్ళ సిచ్యువేషన్ ని ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది మీకు. ఇప్పటికీ చాలా మంది అంటారు, మీ శత్రు ఛాయలో మేము జీవిస్తున్నాం, కోట్లకు ఆస్తి ఉండి కూడా మీ శత్రు ఛాయలో జీవిస్తున్నాం చాలా మంది చెప్తుంటారు సేట్లు. చాలా మనసుకు తృప్తి అనిపిస్తుంది. సంపాదన అంతా ఒక దిక్కు, మనకిచ్చే గౌరవము, మనకిచ్చేది విలువ చాలా గొప్పది. ఎప్పుడూ లేనటువంటి ఈ గొప్ప గౌరవం వాళ్ళు ఒక్కొక్కరు ఇస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతటి ఎంత ఆస్తి సంపాదించినా దేంట్లో కూడా రాని తృప్తి ఈ దాంట్లో ఉంది. ఎంతో మందికి ఎన్నో కదా మీ ద్వారా అప్పటికప్పుడు ప్రెషర్ అనిపిస్తుందేమో వాళ్ళకి, కానీ దాని తర్వాత దాని నుంచి లాభం పొందినప్పుడు అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ మీ ఏమి తీసుకుంటే ఏమి ఇస్తే అది లెవెల్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది కాదు కదా. కాదు, నిజంగా నేనైతే చాలా సంతోషపడతాను.
రిచ్ని వదిలేసిన పూర్ణ వదిలేసిన, పూర్ణ వదిలేయడము అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి బిలో పావర్టీ లైన్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళని ఆదుకోవడానికి గవర్నమెంట్ కొన్ని సిచ్యువేషన్లో ఏవైనా పథకాలు వాళ్ళని ఆదుకుంటుంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో, అన్నింట్లలో కాదు. రిచ్ ఉన్న వాళ్ళకి అది వేరు. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూడండి, ఆ స్ట్రగుల్ ఇంకా ఇటు వీళ్ళు ఈ కోవాకి కాదు, అటు ఆ కోవాకి కాదు. సో ఆ స్ట్రగుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళ మిడిల్ క్లాస్లో ఉన్న ఒక పర్సన్కి అన్సర్టనిటీ జరిగినప్పుడు ఎవరు వాళ్ళని ఆదుకోవాలి? వైఫ్ బయటకు వెళ్ళి చేసే సిచ్యువేషన్లో ఉండదు. పిల్లలు చదువుకునే స్టేజ్లో ఉంటారు. వాళ్ళని ఆపలేము, చదువులు ఆపలేము. ఒక మిడిల్ క్లాస్ అనేటప్పటికీ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటారు. ఇటు తండ్రి తరఫు కానీ పిల్లలకి, తల్లి తరఫు కానీ ఎవరు ఇనిషియేట్ తీసుకొని నిలబడతారు? ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత ఇంపార్టెంట్ పాలసీ అనేది తెలిసినప్పటికీ కట్టలేకపోతారు, కట్టడానికి ముందుకు రారు, మనస్కరించదు వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారు? వాళ్లకు భవిష్యత్తులో జరిగే ఏదైనా ఒక సంఘటన కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. ఆ ప్లేస్లో మనమే ఉన్నాం అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏదో అనుకోని సంఘటన మీరు నచ్చ చెప్తుంటే అది మీ వర్షనే అనిపిస్తుంది వాళ్ళకు. తను ఏదో మనతో చేయించుకోవడానికి చెప్తున్నారు అని అనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మీ ఫీలింగ్ ఎలా ఉంటది యాక్చువల్గా? ఎందుకంటే వాళ్ళ రిసీవే డిఫరెంట్ గా ఉంటది. అంటే మనం వెళ్ళి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కావచ్చు, ఇగ్నోర్ చేస్తుంటారు. మనం ఒక సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఇంకొక సైడ్ లైట్ అన్నట్టు చేస్తుంటారు. మరి ఇట్లాంటి మీరు వాళ్ళు ఏం భావిస్తారు? వీళ్ళకి ఏదో కమిషన్ వస్తుంది, కమిషన్ కొరకు వీళ్ళు చేయిస్తుంటారు అనేసి వాళ్ళు భావిస్తుంటారు. కానీ అప్పుడు మా కమిషన్ మాకు గుర్తుకు రాకుండా మీ భవిష్యత్తు ఇది ఇలా ఉంటుంది, నీవు కాకపోతే ఇంకొకరు చేస్తారు, నాకు ఇంకో దగ్గర కమిషన్ వస్తుంది, కానీ మీ పిల్లలకు ఎవరు నిలబడతారు? రేపటికి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగింది, అది ఊహించుకోండి అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అంటే ఏదైనా ఒక దురదృష్టవశాత్తు పక్కన ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా మన ఏరియాలో, మన గల్లీలో, వాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లా జరిగింది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఎట్లా ఉంది, అది గుర్తుంచుకొని మీ సంపాదనలోనే ఎంతో కొంత చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరికో చేస్తున్నాం అనుకోవద్దు. మనం ఇచ్చే ఈ డబ్బులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీని నిలబెడుతుంది, రోడ్డున పడకుండా వాళ్ళ పిల్లలకు చదువు ఇప్పిస్తుంది మన డబ్బులు. అందులో మనం వంతుగా మనం కొద్దిగా అమౌంట్ ఇచ్చినట్టు. మనకే జరగాలని ఊహించొద్దు, మనకే కావాలనుకోవద్దు. ఇది ఎవరికో జరిగే దురదృష్టానికి మనం అందరం కొద్దిగా దాన రూపంలోనో ఏదో ఒక బాధ్యతగా వాళ్ళకు మన రూపాయి వెళ్ళుతుంది అనుకోవాలి. అలా అనుకొని మనం చేస్తేనే చేయగలుగుతాం. దీనివల్ల నాకు లాభం ఏంది, నేను ఇన్ని లక్షలు కడుతున్నా, నాకు ఇన్ని ఇంట్రెస్ట్ వస్తలేదు, లాభం వస్తలేదు, మిత్తి రావట్లేదు దీంట్లో అనుకుంటే స్వార్థమే అయిపోతుంది. అంత స్వార్థంతో చేసుకుంటా పోతే ఎట్లా అవుతుంది? స్వార్థంగా మనం బిజినెస్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, అవన్నీ ఉన్నాయి. అందులో నుంచి మనం సంపాదించే దాంట్లో నుంచి కొద్దిగా దానం చేస్తున్నాం అనుకోవాలి. ఆ దానం ఎవరో దురదృష్టవంతులకు పోతుంది అనుకోవాలి, మనకే రావాలని కోరుకోవద్దు ఎప్పుడు. అంటే ఇప్పుడు అన్సర్టనిటీ జరిగితే వీళ్ళకి వస్తుంది, అన్సర్టనిటీ జరగకుండా మెచ్యూరిటీ టైంకి కూడా మళ్ళీ వీళ్ళకే వస్తుంది. మెచ్యూరిటీ వస్తుంది ఎంతో కొంత, కానీ వీళ్ళేమనుకుంటారు, నేను ఇంత పెడితే నాకు ఇంతే వచ్చింది, నాకు లాభం ఏమొచ్చింది, లాభం ఏమొచ్చింది అని లాభం అనుకోవద్దు, నాకు పుణ్యం వచ్చింది అనుకోవాలి. దానివల్ల ఎవరికో చెందితే వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా, దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు నిలబడింది అనుకుంటారు, వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా. దాంట్లో నుంచి కొద్దిగంత మీకు పుణ్యం వచ్చింది అనుకోవాలి. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తాను ఇంతే, మీరు చేసే ప్రీమియం, మీరు కట్టే ప్రీమియం మీకే అనుకోవద్దు, మీరు దానం చేస్తున్నాం అనుకోండి. దానివల్ల నాకు ఎన్ని లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎన్ని కోట్లు బెనిఫిట్ అవుతుందని చూడొద్దు. ఈ మాటలకు చాలా మంది నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని నిజమే అని చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. అంటే మీరు 10 times MDRT అయ్యారు అని విన్నాను. సో 10 times MDRT అంటే అది చాలా చాలా పెద్ద విషయం. కొందరు ఒకసారి 2 సార్లు అవ్వడానికే చాలా వెనక ముందు అవుతుంటారు, తటపటాయిస్తూ ఉంటారు. మరి 10 times MDRT అంటే దీని వెనకాల ఎంత కృషి, ఎన్ని రాత్రులు, ఎన్ని విజిట్స్ దీని వెనకాల ఉన్నాయి. సో ఆ స్ట్రగుల్ ఏంటి అనేది ఒక పర్సన్ గా తిరిగిన వాళ్ళగా మీకే తెలుస్తుంది. అంతే. సో మరి అట్లాంటప్పుడు మీరు
పడుతున్న స్ట్రగుల్ కి ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకపోతే అట్లా అట్లా ఉంటాయి కదా సిచ్యువేషన్స్. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి కూడా విజిట్ అవ్వకుండా ఇన్సిడెంట్స్ జరిగి ఏదైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు చాలా మంది. తర్వాత అనిపిస్తుంది బాధ ఎంత చెప్తే కూడా వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు చెప్తే కూడా వినలేరు, చూడండి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనము చెప్తాం, చాలా చెప్పేంత వరకు చెప్తాంలే, ఉందిలే చూద్దాం చేద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఇది జరిగినప్పుడు ఇంత చేసిపోయారు, అన్ని అమ్మి కట్టాల్సి వస్తుంది. అదే పాలసీ తీసుకుని ఉంటే, మీరు చెప్పినప్పుడు తీసుకుని ఉంటే ఈ ఆస్తులు పోకుండా ఉంటుండే. ఇప్పుడు మా అవసరం కొద్దిగా ఈ ఆస్తులు అమ్ముతుంటే చాలా తక్కువకు తీసుకుంటున్నారు. చాలా ఇంత ఉంది అని మేము అనుకున్నాం, కానీ అది దక్కకుండా పోతుంది. ఎదుటి వాళ్ళకి ఎవరికి దయాకరుణ ఉండవు, దక్కకుండా పోతుంది. ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. అప్పుడు గ్రహించలేకపోయినాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీరు ఇంతలా కృషి చేయాలి అంటే చాలా ఎనర్జీ కావాలి, మరి ఎనర్జెటిక్ గా ఉండాలి. మరి మీరు ఎలా దీన్ని అంటే ఇంట్లో చూస్తూ బయట చేయడం అనేది మెయిన్ మనం టాస్క్. మరి ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు, ఎలా సర్వీస్ చేస్తున్నారు? మనం ఇంత చేయాలని మన ఇంట్లో సపోర్ట్ మనం మంచిగా ఉన్నది అంటే చాలు, మనం ఎంత కష్టమైనా చేయొచ్చు. మా ఆయన 100% నాకు 24 hours సపోర్ట్గా ఉన్నారు. పొద్దున రాత్రి ఏ రాత్రి వెళ్దామన్నా ఈ కస్టమర్ ఈ రాత్రికి రావాలంటున్నారు అంటే కూడా సపోర్ట్గా ఉండి రావడం, పోవడం, తిరగడం, అంత ధైర్యం ఇచ్చి నా ఎంబడి ఉండడమే. నేను ఇన్ని ఊర్లు తిరగాలి, ఇంత బిజినెస్ చేయాలి అని అంటే డెఫినెట్ గా మనకంటూ రాత్రి పగలు లేకుండా తిరగాల్సి వస్తుంది. మనకంటూ ఒక పర్సన్ తోడుగా నీడగా ఉండాల్సిందే. దాంతో పాటు మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా నేను తొందరగా వెళ్ళిపోతే కూడా వాళ్ళు చేసుకోవడము. ఎంతమంది పిల్లలు? బాబు పాప ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా చదువుకున్నారు, కష్టపడ్డారు. మళ్ళీ తర్వాత హాస్టల్లో ఉన్నా కూడా ఏ దాంట్లో మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు బాగా మాకు కోఆపరేషన్ గా ఉన్నారు. ఏం చేస్తున్నారు? బాబు మ్యారేజ్ అయిపోయింది, పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఆమె కూడా జాబ్ చేయాలనుకుంది కానీ చేయలే. ఆమె కూడా బీటెక్ చదివింది కానీ హౌస్ వైఫ్ గానే. అదే ఇప్పుడు మీరు వాళ్ళని అంత తీర్చిదిద్దారు అంటే దీంట్లో ఇప్పుడు మనం ఇంటిని చూసుకున్నాక, ఇంటిని చక్కదిద్దినాక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. సో ఆ బాధ్యతను అట్లా నిర్వర్తిస్తూ దీన్ని ఇంత బ్యాలెన్స్డ్ గా ఒక లెవెల్ కి వచ్చారు అంటే దీని వెనకాల కృషి ఉంటది. మరి మీ సీక్రెట్ ఏంటి ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి? మా హస్బెండ్ మా పిల్లలే. అంతే అంతే, అదే టానిక్. వాళ్ళే ఓపిక ధైర్యాన్ని ఇవ్వడము వాళ్ళే. ఎప్పుడన్నా ఈ సంవత్సరం నాది అవుతుందో లేదో అంటే కనుక మా సార్ ఖచ్చితంగా అవుతుంది, నువ్వు కష్టపడతావు తప్పకుండా అవుతుంది అంటారు. ఖచ్చితంగా ఇది ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మేము కష్టపడ్డందుకు అయింది. ఇప్పుడు మా బాబు కూడా చేస్తున్నాడు ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియాది. బాబుకు కూడా అన్ని నేర్పించాను, బాబు కూడా చూసుకుంటున్నాడు. ఇంకా మెల్లిమెల్లిగా మా కోడలు కూడా చేస్తుంది, ఇప్పుడు నేర్చుకుంది. తను కూడా ఇంట్లో అన్ని చేయడము, పాలసీలు చేయడము, ఎవరికి అర్జెంట్ అంటే వాళ్ళకి చేసి పంపించడము, మెయిల్స్ పంపించడము, ప్రింట్ ఇవ్వడం అన్ని తను కూడా చేస్తుంది ఇప్పుడు. సూపర్ ఫ్యామిలీ గ్రూప్. మేము ఇది చాలా నేను అనుకోవడం ఏంటంటే ఇది మనం ఒక సహాయం చేస్తున్నాం. ఎంత వీలైతే అంత మందికి పాలసీలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఏదైనా జరిగినప్పుడు ఏమీ జరగకపోతే సంతోషమే, వాళ్ళ సంతోషం మనం సంతోషమే, కానీ ఎంత వీలైతే అంత మందికి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. అవసరమైన పరిస్థితుల్లో కాదు, అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళ పనిని నెరవేరుస్తుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఒకరి కళను నెరవేరుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక సెక్యూర్ లైఫ్ ని ఇస్తుంది, వాళ్ళని రోడ్డున పడకుండా చేస్తుంది. అంటే ఇది ఇండైరెక్ట్ గా సహాయం చేసినట్టే. అందులో స్వార్థం వెతికే వాళ్ళని ఇంకా మనం ఏం అనలేము, వదిలేసుకుందాం. కానీ ఎప్పుడు టైం దొరికినా మీరు ఆధ్యాత్మికంగా సేవ చేయడం కానీ, సేవలకు వెళ్ళడం కానీ, గ్రూప్ ప్రిపేర్ అయ్యి అమ్మవారిని సెలబ్రేట్ చేసుకోవడం కానీ, నవరాత్రులు కానీ ఇలాంటివన్నీ చేస్తారు అని విన్నాను. మరి ఇన్ని చేస్తూ దానికి ఎలా టైం వస్తుంది మీకు? దేవుడికి చేస్తేనే కదా మనకు అన్నిటికీ శక్తి ఇస్తారు. అందుకనే దాంట్లో ముందు ఉంటాను. చేస్తే దేవుడే సహాయం చేస్తాడు. మనకు ఎక్కడికి పోయినా మన తోడు ఉంటాడు. ఏ రాత్రి పగలు మనం ఎటు తిరిగినా మనకు ధైర్యమే దేవుడు కదా, దేవుడు లేనిది ఏది లేదని. నేను గణపతి దగ్గర కూడా నవరాత్రులకు బాగా చేసేవాళ్ళం, దుర్గామాతకు కూడా చాలా బాగా చేసేవాళ్ళం. చాలా మంచి సంతోషంగా అనిపించేది. నవరాత్రులు
కూర్చోబెట్టుకొని అమ్మవారికి భోజనాలు, చేయడము సెలబ్రేషన్స్ చాలా బాగా చేసేవాళ్ళం. అదే 9 సంవత్సరాలు చేసాం మేము మా దగ్గర. చాలా బాగా చేసాం, చాలా సంతోషంగా. అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు మా కాలనీ వాళ్ళు. మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టతరం. అవును. బాధ్యత మీద వేసుకొని చేయడం అనేది చేతితో చేసే పని, మన చేతనైన పని చేస్తాము, అట్లాగే డబ్బుతో కూడుకున్న విషయం. సో అన్ని రకాలుగా మీరు అందరినీ సమన్వయపరచుకొని ఆ సెలబ్రేషన్స్ ని చేస్తారు అని విన్నాను. చాలా సంతోషం అండి. అండ్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరికి నా సహాయం అందాలి, నేను ఇండైరెక్ట్ గా సహాయపడాలి అని మీ విష్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా చాలా మంచి నిస్వార్థం అనే చెప్పాలి. దాన్ని కూడా చాలా మంది లేడీస్ చెయ్యరు, కానీ చెయ్యాలి. చాలా బాగుంటది. మనం ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది దీంట్లో. మీ తర్వాత ఎవరినైనా మీ కింద స్థాయి వాళ్ళకి మీరు అలా ఎంకరేజ్ చేస్తుంటారా? ఇప్పుడు కొత్తగా చాలా మందికి చెప్తున్నాను, ఏజెన్సీ ఇప్పిస్తున్నాను నా కింద. క్లియా ఏజెంట్ గా తీసుకున్నాను ఇప్పుడే కొద్ది మంది లేడీస్ కి, అమ్మాయిలకు చెప్పి మొన్ననే కొద్ది మంది రాయించాను ఎగ్జామ్. వాళ్ళతో చేయించాలని, ఇంకా చాలా మందికి చేయించాలని నా కోరిక. ఎందుకంటే నేను నేర్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి మీకు నేర్పిస్తాను, మీ తోడు ఉంటాను. మీరు ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలన్నా కొద్ది రోజులు నేను సపోర్ట్ గా ఉంటాను, మీరు నేర్చుకుంటే చాలు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి నేను వెళ్ళలేను, ప్రతి ఒక్కరికి నేను సర్వీస్ ఇవ్వలేను. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది అన్నా తయారు కావాలి, అంతే. అయితే అందరికి అందుతుంది. అంటే ఇది కుటుంబాలకి పరిమితం కాకుండా ఒక కంట్రీ ఎకానమీ కూడా దీంతో ముడిపడి ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టింది తిరిగి మళ్ళీ వాళ్ళకి వచ్చేలోపు అది ఎంతో బిజినెస్ ని క్రియేట్ చేస్తుంది. సో అది అది కూడా ఒక రకంగా దేశ పురోగతికి, అభివృద్ధికి పాటుపడుతుందనే చెప్పాలి. ఎల్ఐసి అమౌంట్ మొత్తం ఎక్కువ శాతము గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది, గవర్నమెంట్ కే ఇస్తుంది ప్రతి సంవత్సరం ట్రస్ట్. కాబట్టి గవర్నమెంట్ కూడా మనకు ఎల్ఐసికి అండర్టేకింగ్ ఉంది. గవర్నమెంట్ లో మన ఒకవేళ ఎల్ఐసి మునిగిపోయే పరిస్థితి వస్తే కూడా గవర్నమెంటే టోటల్ గా అమౌంట్ పే చేయాలి, అది ఉంది. ఓకే. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. మిక్స్డ్ అంటే స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి, ఫాల్ లో ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. లేదు, వాళ్ళే తెలుసుకొని విపరీతంగా కడుతున్నారు ఎల్ఐసి. ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎల్ఐసి అంటే మనకు గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంది కాబట్టి ఎక్కడ లేని దోకా ఉండదు, రేపు ఎట్లాంటి లాస్ ఉండదు అనేసి నమ్మకం ఏర్పడింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కట్టుకోవడానికి, పాలసీలు చేయడానికి. కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా వాళ్లకు అవేర్నెస్ వచ్చి అప్పుడు జరిగిన ఎంతో మందికి ఎన్నో రకాలుగా లాస్ భరించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ టైంలో అయితే మేము వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కొంచెం లేట్గా అందినా కూడా బ్రాంచ్ మేనేజర్లకు చెప్పి తెచ్చిస్తామని అన్ని ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళ క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి మేము ఉన్నాము అని ఇప్పించడం అనేది బాగా జరిగింది. మెడిక్లెయిమ్లు కూడా అట్లనే వాళ్లకు క్యాష్లెస్ లో అందరికి చేయించడం అనేది బాగా జరిగింది. ఆ టైంలో అయితే ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. మీరు చేయడం వల్ల ఇప్పుడు మాకు బాగా జరిగింది, లేకపోతే ఏమైపోతుంటేమో ఎట్లానో అనేసి చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్కీమ్స్ ఉంటాయి కదా. సో మరి పిల్లల్లో ఇంపార్టెన్స్, పిల్లలకి చేయాలి అంటే విమెన్ కి కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళకి కావచ్చు, లేదా చేతనైనంత వరకు వర్క్ చేస్తారు, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అందరికి గవర్నమెంట్ పెన్షన్స్ ఉండవు. సో తర్వాత ఒక పెన్షన్ లాంటి మనం వర్క్ చేయకుండా ఉన్నా మనకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్, మంత్లీయో, హాఫ్ ఇయర్లీయో, ఇయర్లీయో ఒక ఇన్కమ్ జనరేట్ కావాలి అంటే ఎలాంటి పాలసీస్ బ్రీఫ్ గా? ఇప్పుడు మంచిగా చాలా గొప్పగా అంటే ఒక పాలసీ ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా, అది ఎందుకు జీవన్ ఉమంగ్ అని తీసుకుంటున్నారు చాలా మంది. అదేంటంటే 15 years పే చేయాలి. అక్కడ నుంచి లైఫ్ టైం మనం ఎంతైతే పే చేస్తాం మన స్తోమతను బట్టి, మన శక్తిని బట్టి, ఇయర్లీ 50,000 కావచ్చు, 1 lakh కావచ్చు, ఎంత అవుతా అంత మనం ఎంత పే చేస్తామో 15 years పే చేస్తాం.
అక్కడ నుంచి లైఫ్ టైం ఆ 50,000 వస్తుంది. కాబట్టి మనం చేతనైనా చేత కాకపోయినా మనం ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ఈ 50,000 తోటి చిన్న మన ఖర్చులన్నా తీర్చుకోగలుగుతాం. అంతే అంతే. రేపు బడ్డన్ పడకుండా ఏ అవసరాలకు కూడా చిన్న అమౌంట్ మనకు ఉంది అంతే అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే. ఓల్డ్ ఏజ్ లో వచ్చేసరికి అప్పుడు మనం ఏం చెయ్యలేం. అదే. అప్పుడు ఇది ఒక పెన్షన్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉట్టి మీరు 15 సంవత్సరాలే కడుతున్నారు, కానీ మీ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. చేతనైనప్పుడు మన చేతిలో ఇన్కమ్ ఉన్నప్పుడు కట్టుకోవడంలో తప్పలేదు. అదే మనకి ముందు దారి వస్తుంది అని వస్తుంది. చెప్పాలి. ఎవరిని దగ్గర ఎలా తర్వాత అనేది ఆలోచించకుండా మనం మన లైఫ్ ని చాలా ప్రశాంతంగా లీడ్ చేయడానికి అది దారి ఉంటుంది. తీస్తుంది. ఒకవేళ దీంట్లో భయపడాల్సిన అవసరం కూడా లేదు. 15 సంవత్సరాలు నేను కట్టకపోతే నా డబ్బులు మునిగిపోతాయేమో అనే భయం కూడా అవసరం లేదు. ఒక 5 years కట్టి మానేసినమే అనుకోండి, ఆ 15 years తర్వాత ఈ 5 years లో మనం ఎంతైతే అమౌంట్ కట్టినామో ఆ అమౌంట్ ప్రకారంగా ఎంతైతే ఎవ్రీ ఇయర్ ఇవ్వాలో ఆ రకంగా ప్రతి సంవత్సరం మనకిస్తారు. దీంట్లో ఒక్క రూపాయి కూడా లాస్ అయ్యే పరిస్థితి లేదు. వేరే ఏ పాలసీ మనం పర్సెంటేజ్ వైజ్ గా ఇస్తారు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఓకే. సో మరి చిన్న పిల్లలకి ఎలాంటిది చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడైతే చిన్న పిల్లలకు కూడా నేను పేరెంట్స్ ఎడ్యుకేషన్ పాలసీలు అవి ఇవి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఫాదర్ మదర్ మీద పాలసీ తీసుకోవడం ఇంపార్టెంట్ అని నేను అంటాను. దాంట్లో పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చేటట్టుగా తీసుకుంటే ఫాదర్కు రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఫాదర్కి ఏదైనా రిస్క్ కవరేజ్ అనుకోని పరిస్థితిలో జరిగితే లంసమ్ అమౌంట్ సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ప్రీమియమ్స్ ఏమీ కట్టకుండా కూడా బాబుకు మనం ఏమేమి రావాలనుకున్నాం అవన్నీ వస్తాయి. నేనున్నాను అని ఎల్ఐసి ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు వాళ్ళ చదువుకు ప్రతి సంవత్సరం వాళ్ళకు అందజేస్తుంది. లాస్ట్ మళ్ళీ మెచ్యూరిటీ కూడా ఇస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జాబ్ జాయిన్ అయ్యారు లేదా రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు, జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి ఖర్చులు అంతగా ఉండకపోవచ్చు, లేదా బాధ్యతల్ని కొంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు చదివి వచ్చినప్పుడు ఏంటి బ్యాంక్ లోనో లేకపోతే ప్రైవేట్ గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా పర్సనల్ లోనో అట్లాంటిది ఉంటుంది. సో అట్లాంటివి కొంతవరకు బేర్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు సెక్యూర్ చేద్దాము, కొంత మనీని మనం సేవ్ చేద్దాము అని ఉంటది. సో అట్లాంటి వాళ్ళకి పర్టికులర్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి ఒకే లంసమ్ అమౌంట్ పెట్టుకోలేరు. పెట్టుకున్నారు ఏదో వచ్చింది అమౌంట్ అంటే పెట్టేసి 20 years వరకు ఉంచుకొని పిల్లలకు అప్పటికి ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. అలా లేనప్పుడు ఎవ్రీ మంత్ శాలరీలో నుంచి ఎంతో కొంత అమౌంట్ను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇండెక్స్ ప్లస్ అనేది కొత్తది కూడా తీసారు. షేర్ మార్కెట్ లో మనం డైరెక్ట్ ఇన్వెస్ట్ చెయ్యలేం, మనకు అవగాహన లేదు, అయితే అర్థం కాదు. కాబట్టి మీ తరఫున ఎల్ఐసి బాధ్యత తీసుకుంటుంది. ఇండెక్స్ ప్లస్ అని మీకు చేతనైనంత ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి. అది నెఫ్టీ 50/50లో నెఫ్టీ 100లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన పరంగా మంచి లాభాలు ఉండే కంపెనీలోనే షేర్స్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ ని మనకు అందిస్తున్నారు. చాలా గ్రోత్ లో ఉంది. బెంచ్ మార్క్ ఉంటుందా? వాళ్ళు ఇమ్మీడియట్ గా చేంజ్ చేస్తుంటారు, వాళ్ళే తీసుకుంటారు బాధ్యత. ఏ దాంట్లో అయితే నష్టం వస్తుంది అనుకుంటారో దాంట్లో నుంచి తీసి వేరే దాంట్లోకి మార్చేస్తుంటారు. మనకు నష్టపోనీయకుండా వాళ్ళే చూసుకుంటారు. అదే పాలసీదారుడికి మాత్రం నష్టం జరగదు. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్లస్ షేర్ మార్కెట్ లో గ్రోత్ లో కూడా ఉంటుంది. నమ్మి పెట్టుకోవచ్చు, ఎట్లాంటి దోకా మోసం ఉండదు, 100% లాభమే. ఇవన్నీ తెలియాలి అంటే మరి చదువు కూడా చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఏం చదువుకున్నారు? నేను మ్యారేజ్ అప్పటికి ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ తోటి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 93లో మ్యారేజ్ అయింది, 94లో డిగ్రీది కంప్లీట్. ఒక పర్సన్ ని ఒప్పించాలి అంటే ఆ పర్సన్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకు ఒక రకంగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి, చదువుకున్న వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఇస్తారు. అంటే చదువుకోని వాళ్ళు ఏంటంటే సెక్యూర్, మనం ఎంత కడుతున్నాం, ఎంత వస్తుంది, ఏమేమి కట్ అయితే ఇట్లాంటివన్నీ అడుగుతారు, అక్కడ అయిపోతుంది. మరి చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడంలో కావచ్చు, చాలా రకాల క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ట్యాక్స్ పరంగా కావచ్చు, చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మరి అట్లాంటి వాటికి మీరు ఎలా సమాధానం చెప్తారు? ముందు మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలి. మనం చెప్పేది న్యాయంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, దీంట్లో మోసం లేదు
అనేది వాళ్ళు నమ్మాలి. ముందు వాళ్ళు నమ్మే విధంగా మనం చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా పాలసీ చేయగలుగుతారు. మన మీదనే నమ్మకం లేదనుకో వాళ్ళకు ఏది చేయలేరు. మనం ముందు ఆ పాలసీ గురించి బాగా తెలుసుకొని దాంట్లో ఉన్న ఏంటి బెనిఫిట్స్ అవి మనం బాగా వాళ్ళకి ఏవి కావాలి, ఏవి అవసరం, వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుంది మనమే డిసైడ్ కావాలి. వాళ్ళకి వదిలిపెట్టదు, వాళ్ళకి అంతా తెలియదు. వాళ్ళు మనం నమ్మారు, మనం నమ్మినప్పుడు వాళ్ళకి మనం ఏది ఇస్తే బాగుంటుంది. వాళ్ళ పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా, లేకపోతే పెద్దగా అయిపోయారా, వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంది, అది వాళ్ళ గురించి మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం చెప్పిందే చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవ్వరు దగ్గరికి మనం వెళ్ళినా మీరే చెప్పండి ఏది కరెక్టో మేము అది చేస్తామండి. వెహికల్స్ కి కూడా ఇస్తామని చెప్పారు కదా, మరి ఎలాంటి కొత్త వెహికల్స్ కా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కా, 4-wheeler కా, 2-wheeler కా, ఎలాంటి వాటికి? దానికి ప్రతి వెహికల్ కి 2-wheeler 4-wheeler ప్రతి వెహికల్ కి ప్రతి దానికి అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ప్రతి దానికి కంపల్సరీ, వాటికి కూడా ప్రతి దానికి చేస్తాం. మెయిన్ బైక్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి ఇన్సూరెన్స్. వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు, పొరపాటున వీళ్ళే వెళ్ళి ఎదుటి వాళ్ళకి తగిలినప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళు నష్టపోతారు. అట్లా కూడా వస్తుందా? ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. మన బండికి ఇన్సూరెన్స్ లేదనుకో, ఎదుటి వాళ్ళకి తగిలిచ్చాం చనిపోయారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అంతే. మనకు మన బండి పైన ఇన్సూరెన్స్ ఉన్నప్పుడే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అది కూడా మనం పే చేసిన దాన్ని బట్టి, మనం పే చేసిన ప్రతి వెహికల్ కి థర్డ్ పార్టీ ప్రీమియం ఫిక్స్డ్ ఉంటుంది. వెహికల్ మోడల్ ని బట్టి, దాని సీసీని బట్టి ఫిక్స్డ్ థర్డ్ పార్టీ ఉంటుంది. ఫుల్ ఇన్సూరెన్స్ మనము వెహికల్ కండిషన్ ని బట్టి దాని వాల్యూ మీదకించి ఫుల్ ఇన్సూరెన్స్ ఇస్తుంటాం. ఫుల్ ఇన్సూరెన్స్ లో వాళ్ళ బండికి జరిగిన నష్టాన్ని ఎంత అవుతుందో అంత సర్వేస్ చేసి ఎస్టిమేట్ వేసి వాళ్ళది అది పే చేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, లైక్ గూడ్స్ క్యారీ చేసేవి కావచ్చు, లేదు అంటే మనకి ముఖ్యంగా పిల్లల్ని బస్సులో స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లల్ని కావచ్చు, మరి తీసుకెళ్తుంటారు. అట్లాంటప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే అది వెహికల్ కి కూడా అవుతుందా? అందులో బాధ అంటే ఇప్పుడు బైక్ అంటే ఒకరితో ఇది ఉంటుంది అయిపోతుంది, మరి ఇట్లాంటి వెహికల్స్ వచ్చేసరికి పెద్ద సంఖ్యలో పిల్లలు కానీ ప్యాసింజర్స్ కానీ ఉంటారు, మరి వాళ్ళకి ప్రతి స్కూల్ బస్ కి మొత్తం లోపల సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రతి వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఏం జరిగినా కూడా పెద్ద అమౌంట్. స్కూల్ బస్సెస్ కి మెయిన్ రిస్క్ తక్కువే ఉంటుందని ప్రీమియం కూడా చాలా తగ్గిస్తాం. తక్కువే ఉంటుంది. నేను అదే హైలో ఉంటుందా, ఇంతమందికి ఫెసిలిటీ చేస్తారు కదా, మరి హైలో ఉంటుందా? మరి అంత హై ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. స్కూల్ బస్సెస్ కి కూడా అంత రిస్క్ ఉండదు, మరి హెవీ స్పీడ్ లో బోరు లోకల్లోనే తిరుగుతుంటారు అన్న ఉద్దేశంతో ప్రీమియం కూడా చాలా తక్కువనే చేస్తాం వాళ్ళకి. ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. స్కూల్ బస్సు కానీ, మామూలు బస్సు కానీ, ట్రక్స్, లారీలు, ప్రతి దానికి కంపల్సరీ. పోలీస్ వాళ్ళు ఎవ్రీడే చెక్ చేసేది అందుకే ఇన్సూరెన్స్ ఉంచుకోమని. మనం ఏదో తప్పించుకొని తిరిగితే ఆ ఒక్క రోజుకు సరిపోతుంది, కానీ లైఫ్లో ఏదైనా జరుగుతాయి అట్లా. ఇంత గవర్నమెంట్ ఎంతో పెడుతుంది కండిషన్స్, ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని. అది మనం బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరం చేసుకోవాలి ఇన్సూరెన్స్ని. అది మనకే అనుకోవద్దు, ఎదుటి వాళ్ళకి ఏమైనా జరుగుతాయి. అంటే ఈ వెహికల్స్ వేరే పర్సన్ ఎవరైనా తీసుకెళ్ళినా, లేకపోతే ఓన్లీ ఎవరైతే పాలసీ చేస్తారో ఆ పర్సనే ఉండాలి అట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే లేదు, ఎవరున్నా పర్లేదు. డ్రైవర్ కమ్ ఓనర్ ఎవరైతే వెహికల్ ఉందో అతనుకి దాని మీద వెహికల్ మీద 15 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అతను కాకుండా వేరే వాళ్ళ అదర్ పర్సన్ తీసుకెళ్ళినా, డ్రైవర్ తీసుకెళ్ళినా పే డ్రైవర్ గా దాంట్లో ఉంటుంది, అతనికి కూడా కవరేజ్ అవుతుంది. ఓకే. అయితే మరి ఇప్పుడు మిల్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఏదైనా సడన్ ఫైర్ యాక్సిడెంట్ లేకపోతే మిషనరీలో ఎలాంటి ఇబ్బందులలోనో ఏదో ఒక రకంగా జరిగినాయి అనుకోండి, సో అట్లాంటి వాటికి కూడా బాధ్యత ఉంటుందా? అవునవును, మేము చాలా కాటన్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్యాక్టరీలో అనుకోకుండా జరిగితే 1.5 crore క్లెయిమ్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా జరిగింది 2.5 crore క్లెయిమ్. విత్ ఇన్ 4 months సెటిల్ చేశాం. పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు కొని పర్చేస్ చేసినాయి, సేల్స్ చేసినాయి, రిజిస్టర్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది, దాంట్లో ప్రాబ్లమే లేదు. దేంట్లో అయినా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా సరే మేము ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడే సర్వేర్కి చెప్తాము.
సర్వేర్ వెళ్తారు, సర్వేర్తో పాటు మేము కూడా వెళ్తుంటాం, చూస్తాం, మీకు ఎందుకు మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి ఓదార్స్తుంటాం. అయితే చెప్తాం. ఇప్పుడు ఇంకొక విషయం నేను అడగాలి మిమ్మల్ని. ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ నెలకి వస్తుంది యాజ్ ఎ సాలరీ అనే వాళ్ళకి మీరు ఇవి చెప్తున్నారు. మరి రోజువారీగా కష్టపడి రోజువారీగా కొంత సంపాదించి కొంత కూడబెట్టి దాచాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ ఉంటుందా మీ దగ్గర? ఉంటుంది, ఉంటుంది. వాళ్ళు కూడా రోజు కైకిలి 500 600 వెళ్తారు. దాంట్లో నుంచి 50 రూపాయలు 100 రూపాయలు పొదుపు చేసుకోమని చెప్తాం. దాంట్లోనే చెయ్యండి అని చెప్తాం. ఎంత వస్తుంది అంత, నెలకు కట్టుకుంటే నెలకు కట్టుకోండి, లేదా 3 monthsకి కట్టుకోండి, ఎలా కుదిరితే అలా 3 monthsకి కూడా కట్టుకున్న ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి. చిన్న చిన్న అమౌంట్సే వాళ్ళకి తోడవుతుంది కదా అని దాంట్లో నుంచే చెప్తుంటాం. ఓకే. సో మీరు చేస్తున్న పని నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇది ఒక రకమైన సర్వీసే ఇస్తున్నారు మీరు. సో మీరు ఇలాగే ఉంటూ చాలా ఎంతో మందికి చాలా సపోర్ట్ ఇవ్వాలి. మీరు చేస్తున్న ఈ కృషికి భగవంతుడు ఎప్పుడూ మీకు వెన్నంటి ఉండి మిమ్మల్ని ఇంకా ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి. నేను కూడా Thank you. బ్రతుకున్నంత కాలం ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇప్పియాలనే కోరుకుంటాను. నాకులో శక్తి ఉన్నంత వరకు చెయ్యాలనే ఆశ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కాకుండా 20 ఏళ్ళ నాటికి నేను ఉన్నా లేకున్నా నన్ను గుర్తిస్తారు, పట్టుబట్టి చేసినందుకు మాకు ఈ లాభం ఉంది అని అంతే. అనుకుంటారని భావిస్తున్నాను. ఇప్పటికీ చాలా మంది నన్ను గుర్తిస్తారు. చాలా మంది కూడా అంటారు, అప్పుడు నువ్వు చేయడం వల్ల తెలియకుండానే ఇప్పుడు తెలిసింది. గడిచిపోయింది రోజులు, అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది కానీ ఇప్పుడు ఈజీగా అయిపోయింది, మంచిగా ఒక అయిందని బాధ్యత చాలా అనేది మంది. ఉంటది కదా. స్టార్ట్ అయింది అంటే ఒక బాధ్యత పెరిగిపోతుంది. అంతే. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది గుర్తించాలి, అవగాహన చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చెయ్యాలనేది నా కోరిక. అంతే. గడిచిపోతున్న రోజులు సంపాదిస్తున్నాం, తినడానికే సరిపోతుంది. తినడానికి ఎట్లయితే కొద్దిగా అమౌంట్ అనుకుంటున్నామో దాంట్లో నుంచే కొద్దిగా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవాలి. ఇదండి, మనం అది ఎవరైనా కావచ్చు, మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, వర్కింగ్ విమెనా, ఇంట్లో ఉంటున్నారా, చిన్నగా ఏదైనా పనులు చేస్తూ సంపాదిస్తున్నారా, ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు, దాంట్లో మీరు మీ జీవితానికి ఎంత సేవ్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. వెహికల్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా కావచ్చు, మన లైఫ్ని మనం ఎంత రిస్క్లో ఉన్నామో దాన్ని ఎంత సేఫ్గా ఉంచాలి ఫ్యామిలీస్ని అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అది గమనిస్తే మనం లైఫ్ సెక్యూర్ ఎలా అవుతుంది, ఎవరిని సంప్రదించాలి అనేది మనకి చాలా బాగా తెలిసిపోతుంది. అండ్ ఈరోజు మనం మహిళా దినోత్సవం సందర్భంగా భాగ్య గారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం, మనం ఆలోచించాల్సిందే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.